తండ్రి నిన్ను స్తుతించుకుంటకు, నిన్ను ఆరాధించుకుంటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను కొనియాడుటకు తండ్రి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకే కృతజ్ఞత స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. తండ్రి మా ప్రార్థనలు ఆలకించిన తండ్రి, మా ప్రార్థన వ్యర్థం కాకుండా తండ్రి నీ సన్నిధిలో రూపంగా నైవేద్యంగా స్వీకరించమని అడుగుతున్న తండ్రి. దేవా నీకే వందనాలయ తండ్రి. కూడిన తండ్రి ప్రతి బిడ్డను నా ప్రభా నీవే దీవించి ఆశీర్వదించాయా. ఇంతవరకు తండ్రి నీ బిడ్డలు కాచి కాపాడినాం ఆయన. జరగబోయే రోజుల్లో కూడా నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి నీ లెక్కల చాటున భద్రపరుచుకో తండ్రి. అలానాడు నా తండ్రి దేవ నీవు నా తండ్రి ఎంతో గొప్ప దేవుడు నా తండ్రి. తండ్రి కనికరించిన తండ్రి వృద్ధులందరినీ నా ప్రభా తండ్రి నీ లెక్కల చాటున భద్రపరుచుకొని ఆయుధాలతో తెలుపమని అడుగుతున్నాను నా తండ్రి. దేవా ఈ ఆశ్రమాన్ని కూడా నా తండ్రి ఎంతవరకు తండ్రి కాచి కాపాడినాం ఆయన. తండ్రి నీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. జరగబోయే రోజుల్లో కూడా నా తండ్రి దేవా ఈ ఆశ్రమాన్ని నా తండ్రి 30 60 300 తండ్రి జీవించమని అడుగుతున్నారు. ఈ ఆశ్రమానికి ఎప్పుడు ఏ కొదవ లేకుండా నా ప్రభు నీవే సహాయం చేయాలి. నీ దర్శన హస్తం తండ్రి ఈ ఆశ్రమంపై ఉంచమని అడుగుతున్నారు తండ్రి. దేవా ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి తండ్రి మైకేల్ బ్రదర్ కుటుంబాన్ని నా తండ్రి, దేవదాసయ్య తండ్రి నువ్వు నా తండ్రి కుటుంబం అందరినీ నా ప్రభు నీవే దీవించమని అడుగుతున్నాను నా ప్రభు. నువ్వు చేసిన నీ బిడ్డలు చేస్తున్నటువంటి సేవ నా తండ్రి అది వ్యర్థం కాదు నా ప్రభు. తండ్రి నీవు చూస్తున్నటువంటి దేవుడు కనుక నా ప్రభు దేవా నీకే వందనాలు ఆయన. తండ్రి ఇప్పుడు తండ్రి నీ దాసుడు వాక్యం వింటుండగా తండ్రి నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ సంధించమని అడుగుతున్నాను నా ప్రభు. తండ్రి దేవా నీ బిడ్డలను నా తండ్రి వినే చెవులను తండ్రి గ్రహించుకునే మనసులను నా తండ్రి అనుగ్రహించిన తండ్రి దేవా నీ బిడ్డలు తండ్రి నీ వాక్యానుసారంగా జీవించుకుని తండ్రి సహాయం చేయాలి. ఈ లోకంలో నీవు తప్పక మాకు దిక్కు ఎవరు లేదు తండ్రి. నరులను ఆశించడం కంటే ఏ గొప్పను ఆశించడం మేలని నీవు సెలవించలేదు తండ్రి. నీ పాదం పట్టుకొని అడుగుతున్నాను నా తండ్రి. దేవా ఇక్కడ కూటే ప్రతి బిడ్డను నా తండ్రి నీవే పేరు జీవించి తండ్రి నీవే సహాయం అనుగ్రహిస్తుని ముందున్న సమయాన్ని నీకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందియున్నాం తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువాక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి,
ప్రత్యక్షమాగు ఆ గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమాగు ఆ గడియలో నన్ను నీవు మరవని దేవా, నన్ను నీవు మరవని దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేరితి నీ సన్నిధానం శరణమయ్యవయ్యా, చేరితి నీ సన్నిధానం శరణమయ్యవయ్యా, శరణమయ్యవయ్యా ప్రభువా, శరణమయ్యవయ్యా, శరణమయ్యవయ్యా ప్రభువా, శరణమయ్యవయ్యా. ప్రేమకే ఆధారం నీవు, ప్రేమతో నింపు, ప్రేమకే ఆధారం నీవు, ప్రేమతో నింపు, ప్రేమతో నింపు నా ప్రభువా, ప్రేమతో నింపు, ప్రేమతో నింపు నా ప్రభువా, ప్రేమతో నింపు. కరుణకే ఆధారం నీవు, కరుణతో నింపు, కరుణకే ఆధారం నీవు, కరుణతో నింపు, కరుణతో నింపు నా ప్రభువా, కరుణతో నింపు, కరుణతో నింపు నా ప్రభువా, కరుణతో నింపు. శాంతికే ఆధారం నీవు, శాంతితో నింపు, శాంతికే ఆధారం నీవు, శాంతితో నింపు, శాంతితో నింపు నా ప్రభువా, శాంతితో నింపు, శాంతితో నింపు నా ప్రభువా, శాంతితో నింపు.
ఆరాధించెను తన మహాదయను గానించెను శరీరహీనుడు నా దుహాయనడు ధ్వని గ్రహించి మనిషను యెహోవా పునరుద్ధరించెను తన మహాదయను గానించెను పిశాచి కడలిని పడగొట్టెను పరవశనను నిలువబెట్టెను పిశాచి కడలిని పడగొట్టెను పరవశనను నిలువబెట్టెను ప్రశాంతమధుర సువిశేషవాక్యం నిశాంతమునదేతి సేదలీచ యెహోవా మురళించెను తన మహాదయను గానించెను మాధవలము గురునామాదిని తన ప్రాణిప్రవాశిషమిచెను మాధవలము గురునామాదిని తన ప్రదీప్తవాకుషమిచెను యగేచలాన్ని గురించి పాపం మొదలు నరికి చేసెను యెహోవా పునరుద్ధరించెను తన మహాదయను గానించెను ఆదివాసమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను ఆదివాసమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినోదయాతన్ ధనుని నడుగలన్ విలన్ ప్రేమనాకుతుకే యెహోవా మురళించెను తన మహాదయను గానించెను విలాపములకు క్షయించెను శ్రమకాలములకు శ్రవించెను విలాపములకు క్షయించెను శ్రమకాలములకు శ్రవించెను శిలానగముపై లాగినను కాలు మనసులో నడిపెను యెహోవా మురళించెను తన మహాదయను గానించెను ఆగన్య పాపి అంతోయక నన్ను గూర్చి తన సుకుని శాసక ఆగన్య పాపి అంతోయక నన్ను గూర్చి తన సుకుని శాసక తెగించి వృద్ధి పాపగించి పాపపుని గురి సగసుగానచే యెహోవా మురళించెను తన మహాదయను గానించెను ఆహానిశిలనిలహిరుడున దుహాయను ధ్వని గ్రహించి మనిషను యెహోవా మురళించెను తన మహాదయను గానించెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయన ఆయన మహిమ పాడెదము ఆయనను వాణించెదము ఆయనే దేవుడు మనకు యోధాశూరుడే యెహోవా నా బలము నా గానము యోధాశూరుడే యెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా
యెహోవాను గానము చేసెదము ఏకముగా. పారరథముల సేనలలో తన శేషాధిపతులను పారరథముల సేనలలో తన శేషాధిపతులను జరా సముద్రమున ముంచి వేసె యెహోవా. జరా సముద్రమున ముంచి వేసె యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా. నీ మహిమాతిశయమున కోపమిరగులా చేసి నీ మహిమాతిశయమున కోపమిరగులా చేసి జతవలె దాహించెదము ఏ పైకి సుమారి జతవలె దాహించెదము ఏ పైకి సుమారి. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే దోపుడు సముపాంగని ఆశాదిచుకొందును. దోపుడు సముపాంగని ఆశాదిచుకొందును. నాకదిలు సేతాను అనిశత్రువు అనుకొనెను. నాకదిలు సేతాను అనిశత్రువు అనుకొనెను. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే వెలుగులోని సముద్రుడు పరిశుద్ధమనియుడా. వెలుగులోని సముద్రుడు పరిశుద్ధమనియుడా. అద్భుతమైన బుద్ధుడా జీవంటి వాదరు యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే ఇశ్రాయేలీయులన్నా ఎంతో సురక్షితముగా. ఇశ్రాయేలీయులన్నా ఎంతో సురక్షితముగా. సముద్రము మధ్యను ఆయన నేలను నడిచి సముద్రము మధ్యను ఆయన నేలను నడిచి. యెహోవాను గానము చేసెదము ఏకముగా. మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. ఆయనను వాయించెదము ఆయనే దేవుడు వరకు. స్తోత్రం 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 తండ్రి స్తోత్రం. ప్రియ యేసుని మించితివి ప్రియమారణ హృదయం. ప్రియ యేసుని మించితివి ప్రియమారణ హృదయం. ముదమారవదేనా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును. నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును.
పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసునే నిలిచితివి ప్రియమాదన హృదయం ఆజాదరూపుడనైతి నీ జాత్రయంబును విడిచి ఆజాదరూపుడనైతి నీ జాత్రయంబును విడిచి కరుణాగముతో నాకై కరిపేటితివి తండ్రి కరుణాగముతో నాకై కరిపేటితివి తండ్రి ప్రియ యేసునే వించితివి ప్రియమాన హృదయం వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగలే వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగలే చేరితినే లోకాలే కోరే నడిపించుము చేరితినే లోకాలే కోరే నడిపించుము ప్రియ యేసునే వించితివి ప్రియమాన హృదయం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాను నాకు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాను నాకు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపంగా ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపంగా ప్రియ యేసునే నిందితివి ప్రియమాన హృదయం ముదమారవశయంతునా హృదయాంతరాత్మమున హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నామమునికే తలచి యేసు నామమునికే స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కనిపావలే కాశీరా దీవారాత్రములు కనిపావలే కాశీ భయకరసములో రోజే నడిపించితివి రోజే నడిపించితివి కారణములు కన్నీటిలో ఎలాగో కారణములు కన్నీటిలో ఎలాగో రోజే
కృపలతో బలపరచితివి. శరీరయాగముగా మన శరీరము సమర్పించి, శరీరయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శరీరముగా సంపూర్ణ శరీరముగా అడిగే అడిగే అడిగా ఎప్పుడు వస్తానని అడిగే అడిగే అడిగా ఎప్పుడు వస్తానని సమయం ఇంకా లేదు ఏదో వస్తానని కారణము నీవెగా నీవింకా సిద్ధపడి ఉండాలని కారణము నీవెగా నీవింకా సిద్ధపడి ఉండాలని అడిగే అడిగి అడిగా ఎప్పుడు వస్తానని చంద్రుడిగా సూర్యుడిగా ఎప్పుడు వస్తానని
చంద్రుననిగా సూర్యుననిగా ఏసయ్య ఎప్పుడు వస్తానని సమయమింకలేదు యేసు వస్తానని కారణము నీవేగా నీవింక సిద్ధపడి ఉన్నానని కారణము నీవేగా నీవింక సిద్ధపడి ఉన్నానని అడిగా యేసయ్య ఎప్పుడు వస్తానని జలరాజులు నదిగా జల సముద్రాలు నదిగా యేసయ్య ఎప్పుడు వస్తానని జలరాజులు నదిగా జల సముద్రాలు నదిగా యేసయ్య ఎప్పుడు వస్తానని సమయమింకలేదు యేసు వస్తానని కారణము నీవేగా నీవింక సిద్ధపడి ఉన్నానని కారణము నీవేగా నీవింక సిద్ధపడి ఉన్నానని హల్లెలూయా. 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 జోసఫ్ అద్భుతమైనటువంటి పాట, ఎంతో అర్థవంతమైన పాట. గొప్పగా పాడావయ్యా జోసఫ్ అయ్యా. ప్రభు బిడ్డ నీకు వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అందరం అనుకుంటా ఉంటాం, ఏది దేవుడు వస్తాడు అంటారు. ఎప్పుడు వచ్చినాడు? పిల్లలప్పటి నుంచి నేను వింటానే ఉండా, ఇంకో రాబోతున్నాడు, ఇదిగో రాజు రాబోతున్నాడు అంటున్నాడు. ఏడి ఎప్పుడు వచ్చాడు అని. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనము సిద్ధంగా లేమని. నువ్వు అందరిని అడుగుతాడా పోయి, ఏమిగా దేవుడు రాలేదే, ఎప్పుడు వస్తాడయ్యా దేవుడు, ఎప్పుడు మాత్రయ్యా మా బ్రతుకులు, ఏమై బతుకులేకుండా ఏదో దేవుడు వచ్చి పోదామనున్నాయా? పోవాలంటే ఎట్లా పడితే ఎట్లా ఉంటే ఆయన తీసుకుపోడు, సిద్ధపడి ఉండాలా. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలా. ఎలాగ సిద్ధపడి ఉండాలంటే, పెళ్లి కుమార్తెను తీసుకుపోవాలంటే పెళ్లి కుమార్తె ఎలా ముస్తాబవుతుందో, పెళ్లి కుమార్తె ఎలా ముస్తాబవుతుందో అలాగా ఆయనతో మహిమ కలిగిన దేవుడితో మనం కొనుక్కోబడాలంటే మనం కూడా పరిశుద్ధంగా సిద్ధపడాలా. ఒంటికున్న మరణం కడుక్కోవడం కాదు, హృదయంలో ఉన్న మలినాన్ని కడుక్కోవాలా. హల్లెలూయా. హృదయంలో ఉండే పాపం మలినంతా కడుక్కోవాలా. అబద్ధాలు, మోసాలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, పంతాలు, ఈర్ష్యలు, ఇవన్నీ కూడా కడిగేసుకొని ఉండడమే సిద్ధపడడం అంటే బాగా షాంపూ తెచ్చుకొని కొత్త గుడ్డలు కుట్టించుకొని ఏంటండి, అది కాదు సిద్ధపడడం అంటే. చుట్టూ కొట్టుకోవడం కాదు. సిద్ధపడడం అంటే హృదయం శుద్ధి చేసుకుని ఉండడానికి సిద్ధపడడం అంటే. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేవారు. హృదయ శుద్ధి లేకుండా మనము దేవుని చూడలేము, దేవుని రాకుండా మనము ఎదుర్కొనలేము. హృదయ శుద్ధి అనేది మనకు చాలా ప్రాముఖ్యం. చాలా అద్భుతంగా మంచి పాట పాడేవయ్యా. చాలా అద్భుతమైన పాట, అర్థవంతమైన పాట, కలుపు కలిగే పాట. అది ఆలోచన చేస్తారు. ఆయన పాడుతున్నప్పుడు నేను ఆలోచన చేస్తాను. మొదట్లో నాకు అర్థం కాదా, ఇది ఇట్లా పాడుతున్నాడండి, ఏంది చంద్రుడు అంటాడు, సూర్యుడు అంటాడు, చుక్కలు చూపిస్తాడు, ఇదేం తయారు బిడ్డ. అలా అర్థమైంది. నువ్వు ఎంతమంది అడుగుతానా, ప్రభువు రాకడ మన సిద్ధపాటు కోసం ఎదురు చూస్తాను. ఇంతమైన పాట ఎవరు రాశారా ఆ పాటని? నువ్వే రాశావా? మన స్తోత్రం. హల్లెలూయా. సంతోషం.
దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రారంభం దేవుడు ఎంతో ఉల్లాసంగా అద్భుతంగా ఆనందంగా ఈ యొక్క కూడికలు మన మధ్య ప్రారంభించినాడు. చలికి ఇంతసేపు అందరము లోపల తాంకొని కూడుకొని ఒకసారి దేవుని స్తుతించడం ద్వారా, పాటలు మహిమపరచడం ద్వారా, దేవుడి తలాంతలను తలపోసుకోవడం ద్వారా మనందరిలో ఏమైపోయింది? చలి గిలి పారిపోయినాయి. హల్లెలూయా. అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో ఉంటున్నాం. ఆమేన్, ఆమేన్. సరే అయితే, అవునా? సరే అయితే మరొక పాట మన జోసెఫ్ పాడతారంట. ఈసారి ఏ పాట పాడతాం చూస్తాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడినది చెట్టులు కావు, మాట్లాడినది చెట్టులు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు మాట్లాడే దేవుడవు నా కోసము వచ్చావు నీవు, నన్ను ప్రేమించావు నీవు, నా కోసము వచ్చావు నీవు, నన్ను ప్రేమించావు నీవు. నాతో ఉండే దేవుడవే నీవు, నాగాది బలహీన సమయాలలోన నాతో ఉండే దేవుడవే నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. నా కోసము వచ్చావు నీవు, నన్ను ప్రేమించావు నీవు, నా కోసము వచ్చావు నీవు, నన్ను ప్రేమించావు నీవు. అన్ని కలిసి శ్రీలోన నాతో ఉండే దేవుడవే నీవు, అన్ని కలిసి శ్రీలోన నాతో ఉండే దేవుడవే నీవు. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 20,000 మన జ్ఞాపకం కూడా 20,000 ఉంటుంది. 20 ఇంకో జ్ఞాపకం పడతాయి. సంతోషమయ్యా. మంచి పాటలతో దేవుని స్తుతించినటువంటి జోసెఫ్కు మరొకసారి ప్రభు పేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. హల్లెలూయా. దేవుడు తన కృప చేత జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఈ రీతిగా ఆయన కుటుంబముగా, ఆయన కుటుంబంలోని పిల్లలుగా మనలందరినీ కూడా ఆయన సన్నిధిలో నడిపించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా మనందరి తరపున దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అదే రీతిగా ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిలో గడపాలని ఎంతతో ఆశతో సన్నిధికి కూడి వచ్చిన ప్రేమ దేవుని మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన
యేసుక్రీస్తు నామం పేరుట మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకొని ఆ మాట చదువుకున్నటువంటి వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి యొక్క విషయాలను మనము ఇప్పుడు ధ్యానించుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇంకందరూ కూడా నా వైపు చూడండి, ఇంకందరూ నా వైపు చూడండి. కొద్ది నిమిషములు నేను చదువుకున్నటువంటి వాక్యం నుంచి కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మీకు నేను తెలియజేయబోతున్నాను. ఈ మాట వినుట వలన, విన్న మాట నమ్ముట వలన నీకు సాధ్యమైతే ఈ లోకములో నీకు ఎదురైనటువంటి ప్రతి అసాధ్యము కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితంలో నేను చేయలేకపోతున్నాను, ఈ సమస్య చేత నేను ఎదుర్కొనలేకపోతున్నాను, ఈ బాధని భరించలేకపోతున్నాను, ఈ యొక్క కలవరముల చేత, ఈ దిగుళ్ళ చేత, ఈ భయముల చేత, ఈ చింతల చేత నా యొక్క జీవితాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ జీవితం నాకు అసాధ్యమని నువ్వు ఒకవేళ నమ్మినట్లయితే, అలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఈ యొక్క రాత్రి వేళ నీకు నిద్ర పట్టగా, నువ్వు ప్రతిరోజు నిద్ర పట్టగా ఆ యొక్క నిద్ర లేమి చేత నువ్వు బాధపడుతున్నట్లయితే, నీ యొక్క తిన్నటువంటి ఆహారము నీకు జీర్ణము కాక ఆ జీర్ణ సమస్యతో నువ్వు బాధపడుతూ ఈ అసాధ్యమైనటువంటి సమస్య చేత నువ్వు బాధపడుతున్నట్లయితే, ఒకవేళ నీకు బలము లేక నువ్వు ఏ పని చేసుకోలేక నువ్వు చాలా నీరసించి నీకు శరీర ఉన్నటువంటి శక్తిని అంతా క్షీణింపజేసేటువంటి నిన్ను బలము కూడుకోనటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నటువంటి అసాధ్యకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ నీ కుటుంబంలో నీ కుటుంబ భార్య భర్తల మధ్య కావచ్చు, నీ పిల్లల మధ్య కావచ్చు, నీ కలిగిన ఇహలోకంలో ఏ సమస్యలైనా సరే ఈ సమస్య నుంచి విడిపించడం నాకు అసాధ్యము, ఇంకా ఎవరి వల్ల కాదని ఒకవేళ నువ్వు నిలిచిపోయి ఉన్నావేమో, నువ్వు ఆగిపోయి ఉన్నావేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుని రాత్రి తెలియజేసుకుంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే. ఈ యొక్క విషయము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరితో తెలియజేస్తున్నాడంటే ఒక తండ్రితో తెలియజేస్తా ఉంటున్నాడు. ఎవరండి? ఒక తండ్రితో తెలియజేస్తా ఉంటున్నాడు, ఒక అతనితో తెలియజేస్తా ఉంటున్నాడు. ఏమిటా అతని పరిస్థితి? ఎందుకు దేవుడు అతనితో ఆ మాట చెబుతుంటున్నాడు? ఎందుకు నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమని అతను ఎందుకు చెప్తున్నాడు? ఏమి సమస్య కలిగి ఉన్నాడు? ఆయన ఏ దాంట్లో అపనమ్మకం కలిగి ఉన్నాడు? ఆయనకు వచ్చిన సమస్యలో ఏ పరిస్థితిలో అపనమ్మకంతో ఉంటున్నాడు? ఆ అపనమ్మకాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నమ్ము, నీకు సాధ్యమవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అతనికి ఒకగానొక కుమారుడు. ఏమండి? ఆయనకు ఒకగానొక కుమారుడు. అతనికి ఒక సమస్య చేత బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ కుమారుడు ఒక సమస్య చేత బాధపడుతున్నాడు. ఏమిటి ఆ సమస్య అంటే, ఆయన కుమారుడికి మూగ దయ్యం పట్టినటువంటి ఒక దయ్యం పట్టుకొని ఉంది. అది ఏం చేస్తుందంటే, ఆ మూగ దయ్యం పట్టినటువంటి ఆ బాలుని అతన్ని ఏం చేస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంది. ఆ దయ్యము ఎక్కడ పడితే అక్కడ పడగొట్టేస్తా ఉంది. అప్పుడు యేసు ప్రభువు అడిగాడు, అయ్యా నీ కుమారుడికి మూగదయ్యం పట్టింది అంటున్నావు కదా, ఈ మూగదయ్యం ఎప్పటి నుంచి పట్టింది నీ కుమారుడికి? ఎంతకాలమైంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం మనం, అమ్మా పోదామా? అయ్యా నాకు నిద్ర పట్టడం లేదయ్యా అని చెప్తాను. డాక్టర్ ఏమంటాడు? ఎంతకాలం నుంచి నీకు నిద్ర పట్టడం లేదా? అయ్యా నాకు దగ్గు వస్తుందయ్యా, దగ్గు బాగా కావడం లేదయ్యా అంటాం. అమ్మా నీకు దగ్గు ఎంతకాలం వచ్చింది అని అంటారు డాక్టర్. అవునా? జ్వరము
అనేక రోగాలన్నీ కూడా వచ్చేప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే నీకు దగ్గర వస్తుందని మందు రాసిస్తాడా? రాసివాడు. ఎంతకాలం నుంచి నీకు ఉంది. అట్లానే యేసు ప్రభు కూడా ఆ తండ్రితో ప్రశ్నిస్తా ఉన్నాడు, అయ్యా నీ కుమారునికి ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి ఈ దయ్యం పట్టిందయ్యా, మూగదయ్యం అంటే ఆ తండ్రి చెప్తుంటున్నాడు, జాగ్రత్తగా ఈ మాట వినండి, నా కుమారునికి బాల్యం నుంచే దయ్యము పట్టింది. బాల్యం అంటే ఎప్పుడండి? చిన్న వయసులో నుంచే ఆ బాలుని మూగదయ్యం స్వాధీనపరుచుకునింది, బలహీనపరుచుకునింది, అతని మీద అధికారం చేస్తా ఉంది. అతను లోపరుచుకొని ఈ లోకంలో జరిగించవలసినటువంటి పాపం కార్యములన్నీ కూడా దయ్యానికి ఏమేమి ఆశలు ఉంటాయండి తెలుసా మీకు? దయ్యాన్ని ఎవరైనా చూసినారా ఇక్కడ? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి, నేను దయ్యాన్ని చూసినాని. ఏమని? మూగదయ్యం అంటే ఏంటంటే ఇదే పరిశుద్ధ గ్రంథంలో కింద రాసిస్తాడు. ఏం రాశాడు అనేది? మూగాత్మ అనేది. ఏంటనేది? దయ్యం అంటే ఏంటి? ఆత్మ, దురాత్మని. మూగ ఆత్మ. ఆత్మకు ఆకారం ఉండదు, ఆత్మకు శరీరము ఉండదు, అది కనిపించని కంటికి. కనుక ఈ దురాత్మలకు ఏముంటాయంటే దురాశలు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? మాట్లాడాలి, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. ఏంటంటే దురాత్మలకు ఏముంటాయి? దురాశలు ఎక్కువ ఉంటాయి. ఆశలు కాదు, దురాశలు, దుర్బుద్ధి, చెడు బుద్ధి. అవి ఎలాంటివంటే, ఇప్పుడు దురాత్మకు శరీరం ఉందా? ఏంటండి? ఆత్మకు శరీరం ఉందా? లేదు. దయ్యానికి శరీరం ఉందా? లేదు. అయితే ఈ దయ్యాలకు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటి ఆ కోరికలు అంటే, నేను కూడా బీడీలు తాగాలి. ఏంటండి? నేను కూడా బీడీలు తాగాల, నేను కూడా ఎర్రగా ఒక్కాకు పొడి వేసుకోవాలి, నేను కూడా సారాయి తాగాల, నేను కూడా బ్రాంతి తాగాల, నేను కూడా అన్ని పాపాలు చేయాలి. ఆశ, దురాశ. ఇది మనిషికి ఉండవండి ఎన్ని ఆశలు. విషయం చెప్తున్నా, నా మాట బాగా అర్థం చేసుకోండి. మనిషికి ఎప్పుడు కూడా దురాశలు ఉండవు. పుట్టిన పిల్లలకి ఏమైనా దురాశలు ఉంటాయా? పుట్టినాకే నాకు బీడీ అడిగినారా పిల్లలు ఎవరన్నా? అడిగినారా పిల్లలు ఎవరన్నా అడుగుతారండి? నాకు ఇంత సారాయి పోయినా అంటారా పిల్లలు? పుట్టుకతో ఎవరు కూడా చెడు బుద్ధులతో, చెడు ఆశలతో పుట్టరు. అయితే ఈ దురాత్మ అనేది, ఈ మూగాత్మ అనేది, ఈ పాపం చేయాలనేటువంటి కోరికలు కలిగిన దయ్యం ఏం చేస్తుందంటే, దాని ఆశలు తీర్చుకునేదానికి, దాని కోరికలు నెరవేర్చుకునేదానికి ఎవరైతే దేవునితో సంబంధం లేకుండా ఉంటారో, ఎవరైతే దేవుని మీద నమ్మకం లేకుండా ఉంటారో, ఎవరైతే భయభక్తులు లేకుండా, వాక్యం చదువుకోకుండా, బైబిల్తో ప్రార్థన చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు దూరుతుంది ఈ దురాత్మ. అలాంటి వాళ్ళు దూరి వాళ్ళని ఏం చేస్తారంటే, ఈ మూగదయ్యం మీద వాళ్ళ కొడుకుని ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పొడగొట్టేస్తారంట. ఏంటంట? ఎక్కడ వీరికి పట్టే దయ్యం ఏంటంటే, వీరికి పట్టే దురాత్మ ఎలాంటిదంటే ఏడ పడితే అలా పొడగొట్టేది. ఏంటంటే తాగి ఏంటండి, రాత్రి సారాయి తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతా ఉంది. అది ఎప్పుడు వచ్చిందంట వానికి? చిన్నప్పటి నుంచే ఉంది. అంటే ఎంత ఎక్స్పీరియన్సో వీనికి ఈ దయ్యంతో. పాపము బాల్యం నుంచి అంటే ఈ తండ్రి వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడు? చెప్పాలా?
బాల్యం నుంచే నా కుమార్కి మూదయం పెరుగుతుందని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ కుమారు గురించి చెప్తున్నాడంటే ఆయన వయసు ఇప్పుడు ఏదన్నారంటే వాడు పెద్దవాడైపోయాడు, కానీ వాడు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు కానీ తల్లిదండ్రుల బాధ్యతలు కానీ మంచి సమాజానికి మంచి పనులు కానీ చేసేవాడుగా లేడు. వాళ్ళంతా కూడా దయ్యాల బలహీనతల్లో పడిపోయి బాధ్యత లేనివాడుగా తాగుకుంటూ తిల్లాడుతూ ఎంజాయ్ చేస్తాడు స్నేహితులతో. లోకమే తిరుము తాగుము సుఖించుము అనుభవించమని ఆనందిస్తా ఉన్నాడు. ఈయన వృద్ధాప్యమైనటువంటి తండ్రికి అయ్యో నా కుమారుడేంటి, ఈ దయ్యము, ఈ త్రాగుడనే దయ్యం చేత, ఈ బీడీలనే దయ్యం చేత, ఈ వ్యభిచారం అనే ఈ వేష సాంగత్యమైనటువంటి ఈ చెడు సహవాసముతో జీవితాన్ని నాశనం చేసేటువంటి దురాత్మల చేత నా కుమారుడు పీడిపబడి నాశనం అయిపోతున్నాడే, నా కుమారుడు ఎవరు కాపాడుతారు? అయ్యా, ఈ అసాధ్యమైనటువంటి విడిపించబడినటువంటి దురాత్మ నుంచి ఎవరు విడిపించగలరు నా కుమారుని అని ఆ ముసలాయన, ఆ మీలాగనే వయసు పడిన ఆయన, మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు లేదు ఏమండి? వీళ్ళల్లో కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉంటారు. అయ్యో నా కుమారుడు చూడు, నా కూతురు చూడు ఎలాగైపోయినారు, నన్ను పట్టించుకోవడంలే, నా పిల్లలు ఏంటండి నా రోగాన్ని పట్టించుకోవడంలే, ఈ వయసులో నన్ను చూసుకోవాల్సిన నా పిల్లలు నన్ను పట్టించుకోవడంలే. ఈ మధ్య పోయిన వారంలో 10 రోజుల క్రితం మన మధ్య ఒక ఆయన ఇదే ప్రార్థన కూర్చోంటే చనిపోయినాడు. జ్ఞాపకం ఉంది కదా ఆయన, ఈ ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి మైపూర్ దగ్గర పల్లె నందిపాడ ఆయన వెంకటేశ్వరుడు. ఏమండి, అంతకుముందు మా మైకల రిమ్స్లోకి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే ఏమన్నాడండి వాళ్ళ కొడుకు, మా సంబంధం లేదు. ఏమంట, జన్మనిచ్చి అన్ని సంవత్సరములు ప్రయోజకులుగా ఎంతో కష్టపడి కుమారుని కొడుక ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తే అయ్యకి ఈరోజు పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టించుకొని ఎక్కడో దూర ప్రాంతంలో దేవుడిచ్చిందంత సంతోషంగా అనుభవిస్తూ తండ్రితో సంబంధం లేదంట. ఆయనకి ఏమైనా నా సంబంధం లే, నీ ఇష్టం లేరంటారు అలాంటి వాళ్ళు మనలో. మన పిల్లలు లేరా అనడంలే, అందరూ బాగా చూసుకుంటారా మీ పిల్లలు మిమ్మల్ని? ఏమన్నా మాట్లాడండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ కోడళ్ళు ఇంకా ఏంది అందరూ బాగా చూసుకుంటారా మిమ్మల్ని? బాగా చూసుకోవడంలే అంటే వారికి కూడా దయ్యాలు, భూగ దయ్యాలు పట్టేట్టే లెక్క. అవునా కాదా? అయితే మరి ఈ తండ్రి అయితే తన వయసు మీరినా కానీ తన కుమారుడు బాగుపడాలని, తన కుమారుని మనసు మారాలని, తన కుమారుని జీవితం మారాలని, ఆ చెడు వ్యసనాల నుంచి, ఆ పాపపు జీవితం నుంచి, ఆ పాప బ్రతుకు నుంచి విడిపించబడి తిరిగి నా కుమారుడు ప్రయోజకుడుగా మారాలని ఆ తండ్రి ఏం చేస్తుంటున్నాడంటే యేసయ్య పాదాల చెంతకు వచ్చినాడు. హల్లెలూయా. యేసయ్య పాదాల చెంతకు వచ్చి యేసయ్య దగ్గర ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, ఇదిగో నీకు ఇష్టమైతే నా కుమారుని బ్రతికించు, నా కుమారుని కాపాడు అని యేసయ్య దగ్గరికి చెప్తే యేసయ్య అప్పుడు మాట చెప్తుంటున్నాడు. అయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? అయ్యా, నీకు నమ్మకం కలిగినట్లయితే, నా దగ్గరకు వస్తే నీ కుమారుడు బాగుపడతాడనే నీ నమ్మకము, ఆ యొక్క నమ్మకం నా మీద నీకు ఉన్నట్లయితే, ఆ నమ్మకం నిజమైనదైతే, ఆ నమ్మకము భయం కలిగినదైతే, ఆ నమ్మకం భక్తి కలిగినదైతే, అదే నిజమైతే అది నీకు సాధ్యమే. తర్వాత ఒక అద్భుతమైన మాట తండ్రి అంటాడండి, ఒక అద్భుతమైన మాట. తర్వాత వచ్చిన చదువుదామండి 24వ వాక్యం. అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే,
అయ్యా నీ కుమారుడు నా దగ్గరకు వస్తే బాగుపడతాడని, నీ కుమారుని జీవితం నా దగ్గరకు వస్తే బాగుపడుతుందని, నీ కుమారుని కుటుంబము నా దగ్గరకు వస్తే బాగు చేయబడతాదని, తిరిగి విడిపోయిన కుటుంబం కట్టబడతాదని, పడిపోయిన కుటుంబం లేవనెత్తబడతాదని, పాలైన జీవితాలు బాగుపడతాయని నా మీద నీకు నమ్మకం కలిగినట్లయితే, ఆ నమ్మకం నిజమైనదైతే నువ్వు నమ్మేదంతా కూడా నీకు సాధ్యమే అవుతుందని చెప్పినప్పుడు యేసు ప్రభువు చక్కటి మాట అంటున్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను. అంతేకాకుండా ఆ నమ్ముచున్నానని చెప్పడమే కాకుండా తర్వాత ఏమంటున్నాడు, నేను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఏమంటున్నాడంట? నమ్మడమే కాదు, ఆ నమ్మకము తిరిగి నాలో నుంచి పోకుండా ఉండకుండా నాకు నీ సహాయం నాకు దయచేయనయ్యా అని బిగ్గరగా చెప్పినాడు అంటున్నాడు కదా. ఆ కింద పుట్టపు రోజులో ఒక చక్కటి విషయాన్ని అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. బిగ్గరగా అంటే ఏంటండి? కన్నీటితో ఏడుస్తూ యేసయ్య పాదాల దగ్గర పడి ఆ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నేను నమ్ముచున్నానయ్యా, ఈ నమ్మకము నాలో నుంచి పోకుండా, తిరిగి నాలో అపనమ్మకం రాకుండా, తిరిగి నాలో భక్తిహీనత రాకుండా, తిరిగి నాలో అవిశ్వాసం రాకుండా, అయ్యా అవి పోకుండా నాకు సహాయం చేయమని కన్నీటితో దేవుని వేడుకున్నాడండి. కన్నీటితో వేడుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ జీవితంలో అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఏ సమస్య చేత ఎదుర్కొంటున్నావో ఆ సమస్య నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, ఆ సమస్యను జయించాలి అంటే మొదటిగా మనకు ఉండవలసినది దేవుని మీద నమ్మకం. ఎప్పుడైతే మనం ఆ నమ్మకం ఉంచుతామో, అంతేకాకుండా మనం దేవుని దగ్గర నమ్మకం పోకుండా ప్రతిరోజు కూడా పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీరు విడవకుండా మనము దేవుని దగ్గర ఏ సహాయం పొందుకోలేమండి. కన్నీరు దేనికి సూచన అంటే పశ్చాత్తాపానికి సూచన. కన్నీరు దేనికి సూచన అంటే మారు మనసుకు సూచన. కన్నీరు దేనికి సాదృశ్యం అంటే మనం చేసినటువంటి పాపాలు, మనం చేసిన అవిధేయత, మనం తప్పులని ఒప్పుకోవడం. ఎప్పుడైతే అలాంటి బలహీనతల నుంచి మనం కన్నీరుతో దేవుని దగ్గర విడుదల కొరకు ప్రార్థిస్తామో తప్పకుండా దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ తరువాత మాటలు చూస్తే ఆ వెంటనే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దయమా వాడిని విడిచి పో అనగానే వెంటనే ఆ క్షణంలోనే ఆ దయ్యం విడిచి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు, ఎక్కడ పడితే అక్కడ దొల్లాడేవాడు, ఎవరితో పడితే వాళ్ళతో తిట్టించుకునేవాడు, ఎప్పుడు పడితే వాళ్ళతో అసహించుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దీవెనకరంగా మార్చబడ్డాడు ఆ జీవితము. ఈరోజు నీ కుటుంబం, నీ జీవితం కూడా దీవెనకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ జీవితం మారాలని నువ్వు ఇష్టంగా ఉన్నట్లయితే, నీ పరిస్థితులు నీకు అసాధ్యమైనవి నీ నుంచి విడుదల పొంది సాధ్యమైన విధంగా దేవుడితో సహాయంతో పొందుకోవాలంటే నీవు కూడా తండ్రి వలె నమ్మకం ఇచ్చి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. నీకున్న ఏ సమస్య అయినా సరే, ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏదైనా కానీ మనుషులకు చెప్పుకోలేని సమస్య అయినా సరే, అది నీ తల్లిదండ్రులతోనూ, నీ కుమారులతోనూ, నీ భార్యతోనూ, భర్తతోనూ ఎవరితో కూడా పంచుకోలేని ఎంత సీక్రెట్ సమస్య అయినా సరే, ఈ రాత్రి వేళ నమ్మదగిన దేవుడు అన్ని 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 సమస్యల నుంచి విడుదలనిచ్చే గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జోసఫయ్య పాడాడు నమ్మదగిన ఏం పాట మళ్ళా మొదటి రెండో పాట పాడింది. మాట్లాడే దేవుడవు నీవు,
చెట్టు హల్లెలూయా. నీవు నేను నమ్మిన దేవుడు ఈ రాత్రి వేళ నీవు నేను ఆశ్రయించి కూర్చున్నటువంటి నమ్మి వచ్చినటువంటి దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఆయన చెట్టు కాదు, రాయి కాదు, ఆయన మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు. కనుక ఈ రాత్రి వేళ ఆ మాట్లాడే దేవుడి దగ్గర నువ్వు మాట్లాడితే నీకు నీ ప్రార్థన జవాబు ఆయన ఇస్తారు. అంతే, మాట్లాడలేని రాయి చెట్టు దగ్గరికి పోయి నాతో మాట్లాడంటే మాట్లాడి నువ్వే పడిపోతావు. అంతే కదా. కనుక మాట్లాడే దేవుడు శరీరంలో ఉండగా నీ నోటితో నువ్వు మాట్లాడి ఈ సమస్యను మాట్లాడే దేవుడు చెప్పు. ఆ మాట్లాడే దేవుడి సమస్యను నుంచి ఇప్పుడు విడుదలిస్తాడు. అట్టి కృప దేవుడు మాకందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, ఒక తండ్రి కుమారుని ద్వారా ప్రభువా ఒక పాఠమును మాకు నేర్పించారు ప్రభువా. అవును తండ్రి, ఆ బాలుడు చిన్ననాటి నుండి బాల్యం నుండి ఆయన దురాత్మ చేత, దురాత్మని చెడు వ్యసనాల చేత, దురాత్మని చెడు సహవాసముల చేత, దురాత్మని చెడు కోరికల చేత నాయన కుటుంబాలలో జీవితాల్లో సమాధానము సంతోషము తీసివేసేటువంటి బలహీనతల చేత నాయన ఆ మూగ దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభావ తన తండ్రి యొక్క ఆ వృద్ధాప్యంలో అయ్యా ఆ యొక్క శక్తి కోల్పోయిన స్థితిలో కూడా తన కుమారుని బాగు కోసమై ఏ రీతిగా నీ పాదాల చెంతకు వచ్చి నమ్మకంతో కన్నీరు కాచి బిగ్గరగా నాయన కుమారుని యొక్క స్వస్థత కొరకు ప్రాధేయపడ్డాడు ప్రభా. నాయన నమ్మి వచ్చి వారికి, నాయన నమ్మి నీ దగ్గరకు వచ్చి వారికి ప్రభా నువ్వు ఒంటి చేతులతో పంపి దేవుడు కాదని ప్రభా, నమ్మిన వారికి మేలు చేసే దేవుడు అని ఈ యొక్క తండ్రి యొక్క జీవితంలో ఒక పాఠాన్ని మాకు బయటపరిచారు. ఇక్కడ ఉంటున్నటువంటి మా అందరి జీవితాల్లో కూడా ప్రభా ఇదిగో తండ్రి అనేక అసాధ్యమైన సమస్యల చేత, ఎదుర్కొనలేని సమస్యల చేత, పోరాడలేని సమస్యల చేత, అయ్యా వినిపించబడలేని రోగములు వ్యాధుల చేత ప్రభా అనేక మంది బాధపడుతుండగా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచి బలపరచినందుకై ఈ వాక్యం ద్వారా నాయన వారి ఒక సత్యాన్ని తెలుసుకునే ఒక మార్గమును నాయన వారి సమస్యల నుంచి ఆ అసాధ్యమైనటువంటి కార్యం నుంచి వినిపించబడే మార్గమును ప్రభా ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. స్తోత్రాలు. వీరు ఎవరెవరి జీవితంలో ఎలాంటి సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా వారు కూడా నీ యొక్క నమ్మిక ఇచ్చి ఆ నమ్మకం పోకుండా సహాయం పొందుకుని ప్రభా నాయన వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యము సాధ్యపరచమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఆశ్రమాన్ని బట్టి వందనాలు నాయన. ఈ విధంగా ప్రభా ఈ ఆశ్రమంలో నాయన నీ యొక్క స్వార్థను, నాయన నీ యొక్క నామాన్ని ప్రచురించి అనేకులను నీ రక్షణ మా జీవితంలోనికి రాజ్యంలోనికి మారటకు నాయన ఈ ఆశ్రమాన్ని మీరు వాడుకుంటున్నందుకే వందనాలు ప్రభా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయన మైకులను కుటుంబాన్ని బట్టి, అమ్మను బట్టి, ఫాదర్ దేవదాసాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వారిని, వారి కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా ఈ యొక్క పరిశుద్ధాత్మ కంచె వేసి కాపాడి ప్రతి విధమైన శోధనల నుంచి, ప్రతి విధమైన దురాత్మ యొక్క సోదరులు అన్నింటిలో నుంచి కూడా వినిపించి కాపాడండి అయ్యా. ఈ ఆశలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశనించి కాపాడండి. ఎంతైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకై, ఈ ఆశ్రమ నడిపింపు కొరకై ఆయన వారి వంతు సహాయం చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి సంస్థలను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన పేరులతో నింపమని కోరుకుంటూ మరి ఒకసారి అవకాశం ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తుంది. యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ, ప్రత్యేకంగా ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబాలతోనూ, పెద్దలతోనూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తులతోనూ, వారి కుటుంబాలతోనూ, సమస్తలతోనూ, సకల లోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభుపేట అందరికి మరొకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ప్రాంత అవసరం నుండి మీరు ముందుకు రండి. తక్కిన వారికి
సెలవు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది.